ధర్మతత్వజ్ఞులు ధర్మశాస్త్రంబని అధ్యాత్మ విధులు వేదాంతమనియు నీతి విచక్షణుల్ నీతి శాస్త్రంబని కవి వృషభులు మహాకావ్యమనియు లాక్షణికులు సర్వలక్షణ సంగ్రహమని ఐతిహాసికులితిహాసమనియు పరమ పౌరాణికుల్ బహుపురాణ సముచ్చయం బని మహికొనియాడుచుండ వివిధ వేద తత్వవేది వేదవ్యాసుడాదిముని పరాశరాత్మజుండు విష్ణు సన్నిభుండు విశ్వజనీనమై పరగుచుండ చేసే భారతంబో. శ్రీ గురుభ్యో నమః. వ్యాస విరచిత శ్రీమన్ మహాభారతంలో ఆది పర్వంలో మనం 256 అధ్యాయం ప్రవచించుకుంటున్నాం. ఇందులో అగ్నిదేవుడిచే దహించబడుతున్నటువంటి ఆ ఖాండవ వనం నుండి తప్పించుకున్నటువంటి 4 శార్గ పక్షుల గురించి వ్యాసులు వారు వర్ణిస్తున్నారు. అందులో మందపాలునైనటువంటి మహర్షి చేత జరితకు జన్మించినటువంటి తపశ్శక్తి సంపన్నులైనటువంటి బ్రహ్మవాదులైనటువంటి ఆ 4 పక్షి పిల్లలు ఎలా అగ్నిదేవుడి నుంచి బయటపడ్డాయి అనేటువంటి విషయం గురించి తల్లి అయినటువంటి జరితతో ఆ పక్షుల యొక్క సంవాదం అనేటువంటిది ఈ అధ్యాయంలో వర్ణిస్తున్నారు. ముఖ్యంగా ముందుగా దైవస్మరణ చేసుకుని నేటి ప్రవచనాన్ని ప్రారంభించుకున్నాం. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. వ్యాసం వసిష్ఠనప్తారం శక్తేః పౌత్రమకల్మషం పరాశరాత్మజం వందే సుఖతాతం తపోనిధిం. వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. హరి ఓం. ప్రజ్వలత్ అగ్నిదర్శనేన జరితాయాః స్వపుత్రైః సంవాదః. జరిత అనేటువంటి ఆ పక్షుల్ని అన్నటువంటి తల్లి పేరు జరిత. మందపాలుడికి జరిత అనేటువంటి శార్గపక్షి ద్వారా 4 పక్షి పిల్లలు జన్మించడం జరిగింది. ప్రజ్వలత్ అగ్ని దర్శనేన, ఆ వనాన్ని దహిస్తున్నటువంటి అగ్నిని చూసేటప్పటికీ తల్లి అయినటువంటి జరిత తన పిల్లల్ని ఎలా సంరక్షించుకోవాలనే ఆతృతతో ఆ పిల్లలతో కలిసి మాట్లాడినటువంటి సంభాషణ ఇక్కడ ఇస్తున్నారు. వైశంపాయనుల వారు జనమేజయ మహారాజుకి ఈ వివరాలన్నీ చెప్తూ తతః ప్రజ్వలితే వహ్నౌ శార్గకాస్తే సుదుఃఖితాః వ్యధితాః పరమోద్విగ్నా నాధిజగ్ముః పరాయణం. తతః ఆ తర్వాత అన్నారు ఇక్కడ. అంటే మందపాలుడు జరితతో సంయోగించి పక్షి పిల్లల్ని ఉద్భవన కలిగింపజేసుకుని తర్వాత మందపాలుడు తన భార్య దగ్గరికి వెళ్ళిపోయాడు, లపిత అనేటువంటి భార్య దగ్గరికి. అయితే ఇక్కడ ఈ 4 పక్షి పిల్లల్ని పెట్టుకుని జరిత అనేటువంటి ఆ పక్షి, ఆ తల్లి ఈ పిల్లల్ని సంరక్షిస్తూ వచ్చింది. భర్త విడిచిపెట్టి వెళ్ళిపోయినప్పటికీ కూడా ఎంతో బాధ్యతగా ఆ మమకారంతో, ఎందుకంటే పితృలోకాన్ని తరింపచేసేటువంటి సంతానం కదా అనేటువంటి ఆ ఆవేదనలు. అయితే అనుకోనటువంటి కష్టం వచ్చి పడింది ఏమిటి అంటే ఈ దావాగ్ని. అక్కడ తతః ప్రజ్వలితే వహ్నౌ ప్రజ్వలితే తతః. అటువంటి సందర్భంలో అగ్ని, ఆ దావాగ్ని ఈ ఖాండవ వనాన్ని దహించి వేస్తుంటే శార్గకాస్తే సుదుఃఖితాః, ఆ శార్గ పక్షులు సుదుఃఖితాః ఎంతో దుఃఖాన్ని అనుభవించాయి. వ్యధితాః పరమోద్విగ్నా నాధిజగ్ముః పరాయణం. పరమ ఉద్విగ్నాః వ్యధితాః ఎంతో వ్యధ చెంది మనోవ్యాకులతకి గురి అయి నా అధిజగ్ముః పరాయణం వేరే దిక్కు లేక ఏం చేయాలా అనేటువంటి ఆలోచించుకుంటూ నా అధిజగ్ముః మరొక ఉపాయం అనేటువంటిది వాటికి తోచలేదు పాపం ఆ పక్షి పిల్లలకి.
నిశామ్య పుత్రకాన్ బాలాన్ మాతా తేషాం తపస్విని. బాలకులైనటువంటి ఆ 4 పక్షి పిల్లల్ని చూసి తేషాం తపస్విని మాత, తేషాం మాత, తపస్విని అనే పదం ఇక్కడ మనకి అమాయకురాలైనటువంటి, అంటే ఏమి ఉపాయము చేయలేనటువంటి తేషాం మాత, ఆ పిల్లల యొక్క తల్లి అయినటువంటి జరిత, జరిత శోక దుఃఖార్త విలలాపసు దుఃఖిత. ఏ ఉపాయము తోచక, ఈ పక్షి పిల్లల్ని, తన పిల్లల్ని రక్షించుకునేటువంటి ఉపాయం తోచక శోక దుఃఖార్త, శోకంలో ఎంతో ఆర్తిగా, విలలాపసు దుఃఖిత, ఏం చేయాలో, ఏ ఉపాయంతో తన బిడ్డల్ని రక్షించుకోవాలో తెలియక చాలా బాధపడింది. ఆ సందర్భంలో ఆ బాధలో, ఆ బాధని తన బిడ్డలతో పంచుకుంటుంది ఇక్కడ తల్లి అయినటువంటి జరిత. నాయన, నాకేమీ పాలుపోవటం లేదు, ఎలా రక్షించుకోవాలో ఏమిటో అంటూ తనకి తోచినటువంటి అభిప్రాయాన్ని 4 పిల్లలతో పంచుకుంటుంది ఇక్కడ. అయమగ్నిర్ అయమగ్నిర్దహం కక్షం ఇతమాయాతి భీషణ జగత్సందీపయన్ భీమో మమ దుఃఖ వివర్ధన. నా దుఃఖాన్ని వర్ధిల్ల చేస్తూ, నా దుఃఖాన్ని ఇంకా 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 విపరీతంగా పెంచుతున్నటువంటి ఈ అగ్ని, జగత్ సందీపయన్ భీమ, జగత్తునంతా దహించి వేస్తున్నదా అనేటువంటి విధంగా భయంకరంగా ఉన్నదయ్యా. అయమగ్ని, ఈ అగ్ని, దహన్ కక్షమిత, కక్షం దహం, కక్షము అనే పదానికి అర్థం అక్కడ ఈ కట్టెల్ని, అడవుల్లో ఉన్నటువంటి వృక్షాలని అన్నిటినీ కూడా దహించి వేస్తూ ఈ అగ్ని ఇత ఆయాతి భీషణ, భయంకరంగా మన వైపే వస్తున్నది ఈ అగ్ని. ఇత ఆయాతి అంటే ఇటే, మన వైపే, ఇటువైపే వస్తున్నది ఈ అగ్ని. ఎలా ఉంది? భయంకరంగా జగత్తునంతా దేదీప్యమానంగా మొత్తం దహించ చేసేటువంటి విధంగా ఉన్నది. కాబట్టి నాకెంతో దుఃఖంగా ఉంది ఈ అగ్ని చూస్తుంటే, ఎలా రక్షించుకోవాలో పాలుపోవటం లేదు. ఇమే చ మాం కర్షయంతి శిశవో మందచేతసః అబర్హాశ్చరణైర్హీనాః పూర్వేషాం నః పరాయణాః. ఇమే చ మాం కర్షయంతి శిశవః. ఓ పక్కనే ఉన్న ఈ శిశువులు, నలుగురు పిల్లలు కూడా తల్లిని అట్లా కర్షయంతి, లాగుతూ ఉన్నారు. ఇంకా అంత చాలా శిశు దశలో ఉన్నారు. అప్పుడే గుడ్లోంచి బయటకు వచ్చినటువంటి పిండాల్లాగా ఉన్నాయి కదా. మందచేత సహా, అమాయకురాలైనటువంటి నా బిడ్డలు. అబర్హాశ్చ, ఇంకా రెక్కలు కూడా రాలేదు, శరీరాలు ఇంకా గట్టిపడలేదు, ఇంకా రక్తమాంసాలు ఇంకా పైకి కనిపిస్తూనే ఉన్నాయి, పైకి చర్మం కూడా ఇంకా పూర్తిగా రాలేదు. అబర్హాశ్చరణైహీనా, చరణహీనులైనటువంటి వాళ్ళు, రెక్కలు లేనటువంటి వాళ్ళు, కాళ్ళు లేవు ఇంకా పూర్తిగా, రెక్కలు ఎగరలేవు. పూర్వేషాం నః పరాయణాః, పూర్వేషాం అంటే ఇంకా పూర్వదశలోనే ఉన్నాయి, శిశు దశలో ఉన్నటువంటి ఈ పిల్లల్ని నేను ఎలా రక్షించుకోవాలి? త్రాసయంశ్చాయమాయాతి లేలిహానో మహీరుహాన్ అజాతపక్షాశ్చ సుతా నశక్త శరణే మమ. త్రాసయంశ్చ ఆయాతి లేలిహాన్, లేలిహాన అంటే ముక్కుతో అట్లా వాటికి ఏం తినాలో ఏం చేయాలో తెలియదు. ఇంకా ఏదో పాలు తాగేటువంటి వయసులో ఏదన్నా పెడితే నాలిక మీద రాసి ఏదో చప్పరించేటువంటి దశలో ఉండటం లేలిహాన. అట్లా ఉన్నటువంటి ఈ పసిబిడ్డల్ని అజాత పక్షాశ్చ, పక్షము అంటే రెక్క, ఆ జాత పక్ష, ఇంకా రెక్కలు కూడా మొలవల, ఇంకా రెక్కలు ఇంకా ఉద్భవించల, అటువంటి నా శిశువులు సుతా నశక్తా శరణే మమ, నాతో పాటు ఎగిరి అగ్నిదేవుడు ఈ అగ్నికీల నుండి ఎగిరి నాతో పాటు రక్షించుకోవడానికి, దూరంగా ఎగరటానికి నశక్తా, శక్తి లేనటువంటి వాళ్ళే. అట్లాంటిది ఈ పక్షుల్ని ఎలా రక్షించుకోవాలి నేను? అది శరణే మమ నశక్త, నాతో పాటు ఎగరటానికి శక్తి లేనటువంటి ఈ బిడ్డల్ని ఎలా రక్షించుకోవాలి? ఆదాయ చ న శక్నోమి పుత్రాం స్తరితుమాత్మన, ఆత్మన పుత్రాన్, నాతో పాటు ఈ 4 పిల్లల్ని తీసుకుని, ఆదాయ అంటే గ్రహించి తీసుకుని, పోనీ 4 తీసుకుని వెళ్ళిపోదామంటే నాకేమన్నా అంత శక్తి లేదు. నా శక్తి పోనీ ఒక్కొక్కరిని తీసుకువెళ్లే లోపల అగ్ని వచ్చి మొత్తం దహించి వేసేస్తుంది. ఎవరిని తీసుకువెళ్ళాలి పోనీ ఈ 4లో? ఆదాయ చ న శక్నోమి పుత్రాం స్తరితుమాత్మన, తరితు అనే పదానికి అర్థం అక్కడ తరింప చేయడం, రక్షింప. ఈ 4 బిడ్డల్ని రక్షించుకుని నేను తీసుకువెళ్దామా అంటే న శక్నోమి, ఇది సాధ్యం కాదు.
నచ త్వక్తుమహం శక్త హృదయం దూయతి త్వమే. మే హృదయం అతీవ దూయతి. నా యొక్క హృదయం వేదనకి గురి అవుతున్నది. అత్యంత దూయతి అంటే చాలా బాధపడుతున్నది. ఎందుకంటే నచ త్యక్తుం అహం శక్త. పోని విడిచిపెట్టి నన్ను నేను రక్షించుకుందామంటే నలుగురు బిడ్డల్ని విడిచిపెట్టి ఏ తల్లి రక్షించుకుంటుంది తన ప్రాణాన్ని? త్యక్తుమహం నచ త్యక్తుమహం. త్యక్తుం అంటే విడిచిపెట్టడానికి నేను, నాకు ఆ శక్తి లేదు. వీటిని విడిచిపెట్టి నేను నా దేహాన్ని రక్షించుకునే శక్తి నాకు లేదు. పోనీ ఎవరిని రక్షించాలి? నలుగురిని రక్షించే శక్తి లేదు. నన్ను నేను రక్షించుకునే శక్తి లేదు వీటిని విడిచిపెట్టి. కంతు జహ్యామహం పుత్రం కమాదాయ వ్రజామ్యహం కిం ను మే స్యాత్ కృతం కృత్వా మన్యధ్వం పుత్రకాః కథం. ఎవరిని తీసుకుని నేను వెళ్ళాలి? ఎవరిని గ్రహించుకుని ఎవరిని రక్షించాలి నేను? కిం ను మే స్యాత్ కృతం కృత్వా. ఏ పని చేసి దేన్ని సాధించి నేను ఈ పుత్రుల్ని రక్షించుకోగలుగుతాను అనేటువంటి సందేహంలో పడింది తల్లి అయినటువంటి జరిత. ఒక పక్షికే ఇంత ఆలోచన వచ్చిందంటే పక్షులేమిటి, మానవులేమిటి, ప్రాణులేమిటి, ఏ జీవికైనా సరే బిడ్డల మీద మమకారం ఈ విధంగా ఉంటుంది. అది తల్లైనా తండ్రి అయినా. అటువంటి సందర్భంలో ఏం చేయాలి, ఎలా చేయాలి, ఏమిటి అనేటువంటివన్నీ కూడా మనకి ఆ జీవితానికి అనుగుణంగా కాలం నేర్పుతూ ఉంటుంది. తంతు జహ్యామహం పుత్రం. ఎవరిని విడిచిపెట్టాలి నేను? జహ్యాం అంటే విడిచిపెట్టాలి. తంతు జహ్యామహం పుత్రం కమాదాయ వ్రజామ్యహం. ఎవరిని గ్రహించి నేను ఎవరిని తీసుకువెళ్ళను, ఎవరిని విడిచిపెట్టను. నలుగురు బిడ్డలు పుడితే ఒకళ్ళని విడిచిపెట్టేసి ఒకళ్ళని తీసుకువెళ్తామా? ఇద్దరిని తీసుకువెళ్ళి ఇద్దరిని విడిచిపెడతామా? ఎట్లా ఉంటుంది మనసు, తల్లి మనసు? కిం ను మే స్యాత్ కృతం కృత్వా. కిం స్యాత్ కృతం. ఎటువంటి కార్యాన్ని నేను ఆచరించి మన్యధ్వం పుత్రకా కథం. ఈ పుత్రులతో పాటుగా నేను ఎలా రక్షించబడతాను, ఏ కార్యం ద్వారా రక్షించబడతాను అంటూ తన బిడ్డలతో తాను ఆలోచిస్తూ తన బిడ్డలకి చెప్తుంది అక్కడ. చింతయా నా విమోక్షం వో నాధిగచ్చామి కించన. నా అధిగచ్చామి. నాకు పాలుపోవటం లేదు, నాకు బోధపడటం లేదయ్యా. దేనికంటే విమోక్షార్థం చింతయా. ఎలా బయటపడాలి, ఎలా విడిపించుకోవాలి, ఈ అగ్ని కీలల నుండి ఎలా విడిపించుకోవాలి అనేటువంటి ఉపాయం అనేటువంటిది కించన నా అధిగచ్చామి. ఏ ఉపాయము నాకు తోచట్లేదు. ఛాదయిష్యామి వో గాత్రై కరిష్యే మరణం సహా. పోని వీటిని కప్పేసుకుని ఛాదయిష్యామి వహ గాత్రై. ఆ బిడ్డల్ని నలుగురిని కూడా నా యొక్క శరీరంతో నా రెక్కలతో కప్పేసి పోని నేను మరణిద్దామా అని చెప్పి అనుకుంటే మరణం సహా. సహా అంటే వాటితో పాటుగా ఇక నేను మరణించాల్సిందే. అలా చేయనా? జరితారౌ కులం హేతత్ జ్యేష్ఠత్వేన ప్రతిష్ఠితం. ఇక్కడ 2 శ్లోకాలలో తన భర్త వెళ్తూ వెళ్తూ జరితకి ఏం చెప్పాడు, ఆ మందపాలుడు వెళ్తూ వెళ్తూ జరితకి ఏం చెప్పాడు అనేటువంటి విషయాలు ఇస్తున్నాడు. పుట్టంగానే భార్యకి ఈ నలుగురు పిల్లల్ని అప్పగించి, ఎందుకంటే తపశ్శక్తి సంపన్నుడైనటువంటి వాడు, పూర్వమే పితృలోకాలకి వెళ్ళొచ్చినటువంటి వాడు, కాకపోతే అక్కడ సుఖాలు అనుభవించలేక పొందలేక ఇదిగో ఈ విధంగా త్వరగా పక్షి ద్వారా సంతానాన్ని కనవచ్చు అనేటువంటి ఉపాయంతో మందపాలుడు ఒక పక్షి, శార్క పక్షిలాగా మారి జరితతో సంయోగాన్ని చెంది తనలాంటి బ్రహ్మ విజ్ఞానులైనటువంటి నలుగురు సంతానాన్ని కన్నాడు. ఆ నలుగురి పేర్లు ఇక్కడ ఇచ్చి ఆ నలుగురు ఎందుకు ఉపయోగపడతారనేటువంటి వివరాలన్నీ కూడా భార్యకి చెప్తున్నాడు ఈ శ్లోకంలో. మొట్టమొదటి వాడు జరితారుడు అనేటువంటి వాడు, జరిత కుమారుడు కాబట్టి జరితారౌ. జరితారౌ కులం హేత జ్యేష్ఠత్వేన ప్రతిష్ఠితం. పెద్దవాడు ఈ కులానికి జ్యేష్ఠుడైనటువంటి వాడుగా ప్రతిష్ఠితం, పేరు ప్రఖ్యాతి గణిస్తాడు. జరిత కుమారుడు కాబట్టి జరితారుడు అనేటువంటి వాడు ఇదిగో మన యొక్క కులానికి జ్యేష్ఠుడైనటువంటి వాడుగా రక్షకుడుగా ఉంటాడు. రెండో వాడి పేరు సారిసృక్క. సారిసృక్క అనేటువంటి వాడు రెండో వాడు. వీడు పితॄణాం కులవర్ధన అని చెప్తున్నాడు. సారిసృక్క ప్రజాయేత పితॄణాం కులవర్ధన అంటూ మందపాలుడు భార్య అయినటువంటి జరితికి చెప్తున్నాడు. రెండో వాడిని చూపిస్తూ ఇదిగో ఈ రెండో వాడు ఉన్నాడు చూసావా, సారిసృక్కు అనేటువంటి వాడు. ఈ పుట్టినటువంటి రెండో పిల్లవాడు ప్రజాయేత జన్మించినటువంటి వాడు పితృణాం కులవర్ధన. పితృదేవతల యొక్క వంశాన్ని వృద్ధి చేసేటువంటి వాడు. అంతటి గొప్పవాడు వీడు.
మొదటి వాడేమన్నా కులాన్ని ఉద్ధరించేటువంటి వాడు, రెండో వాడేమన్నా పితృదేవతల యొక్క వంశాలని వాడిని తరింపజేసేటువంటి వాడు రెండో వాడు, మూడో వాడున్నాడు స్తంభమిత్రస్తప కుర్యాత్ ద్రోణో బ్రహ్మవిదాంబర. మూడో కుమారుడు ఉన్నాడు స్తంభమిత్రుడు అనేటువంటి పేరు కలిగినటువంటి వాడు. వాడు గొప్ప తపశ్శక్తి సంపన్నుడు. తపః కుర్యాత్, వాడు తపస్సుతో జీవించేస్తూ ఉంటాడు. వాడి జీవితాంతం తపస్సు చేస్తూ ఉంటాడు ఆ స్తంభమిత్రుడు అనేటువంటి వాడు. నాలుగో వాడున్నాడు ద్రోణుడు అనేటువంటి వాడు. ద్రోణో బ్రహ్మవిదాంబర. బ్రహ్మవిత్ అంటే బ్రహ్మజ్ఞానం కలిగినటువంటి వాడు నాలుగో వాడు. చూడండి, ఈ 4 గుణాలు తండ్రిలో ఉన్నాయా అసలైతే మందపాలుడు. అటువంటి ఆ మందపాలుడి యొక్క శక్తినంతా కూడా ఈ నలుగురు శార్క పక్షులు పంచుకున్నారు. పుట్టినటువంటి వాళ్ళని చూసి బ్రహ్మజ్ఞానుడిగా గ్రహించి మందపాలుడు ఆదికి ముందే చెప్పేశాడు. ఇది గుడ్డు రూపంలో ఉన్నటువంటి వాళ్ళని చూసే చెప్పేస్తున్నాడు. ఇదిగో ఈ నలుగురు పిల్లల్లో మొదటి వాడి పేరు జరితారుడు, రెండో వాడి పేరు సారిశృక్కుడు, మూడో వాడి పేరు స్తంభమిత్రుడు, నాలుగో వాడి పేరు ద్రోణుడు అనేటువంటి పేరు చెప్పి ఈ నలుగురు ఎట్లాంటి గుణాలు కలిగినటువంటి వాళ్ళ గొప్పతనాలు వివరించి అక్కడి నుంచి ఇత్యేవ ముక్తా ప్రయయో పితావో నిర్ఘృణ పురా. ఓ పితరహ అంటే మీ యొక్క తండ్రి మందపాలుడు, ఇది ఏవ ముక్త ఈ విధంగా పలికి నిర్ఘృణ పురా ప్రయయౌ దయాదాక్షిణ్యాలు వదిలిపెట్టి నిర్గుణంగా నిర్దయతో మిమ్మల్ని వదిలిపెట్టేసి పూర్వం ఆయన తపస్సు చేసుకోవడానికి ప్రయయౌ వెళ్ళిపోయాడ్రా నాయన అంటూ జరిత తన బిడ్డలతో చెప్పుకుంటున్నది. కాబట్టి ఏ ఉపాయంతో ఇప్పుడు మనం బయటపడాలి? తముపాదాయ శక్యేయం గంతుం కష్టాపదుత్తమ. ఇట్లాంటి నలుగురు 4 రకాలుగా గొప్పవాళ్ళు కదా మీరు. ఇట్లాంటి గొప్పతనాలు కలిగిన విశిష్టతలు కలిగినటువంటి మిమ్మల్ని ఎవరిని గ్రహించను, ఎవరిని విడిచిపెట్టను? తముపాదాయ శక్యేయం, ఏ ఉపాయంతో ఎవరిని గ్రహించి నేను బయటపడని ఈ ఆపద నుండి? నలుగురు గొప్పవాళ్ళే. జ్యేష్ఠుడా, పోని చివరి వాడు ముద్దులుగా ఉంటాడు వాడు కాబట్టి వాడి తల్లికి ముద్దైనటువంటి వాడు చివరి వాడిని తీసుకెళ్ళినా, మరి మిగతా వాళ్ళు పితృదేవతలకి శ్రేష్టమైన వాడు, కులాన్ని ఉద్ధరించేవాడు, వాడి పరిస్థితి ఏంటి? గంతుం కష్ట ఆపదుత్తమ, ఈ ఆపద నుంచి నేను కష్టమైనటువంటి ఈ ఆపద నుండి ఎలా బయటపడాలి? కిమ్ను కృత్వా కృతం కార్యం భవేదితి చ విహ్వల నాపశ్యత్ వ్యధిత మోక్షం స్వసుతానాం తదా ఆనలాత్. ఆ అరణ్యం నుంచి ఆ అగ్నికీలల నుండి స్వసుతానాం తన బిడ్డలకి మోక్షం ఎలా కలుగుతుంది అనేటువంటి ఉపాయం లభించక ఏ కార్యం చేస్తే ఈ విధంగా బయటపడతామో అనేటువంటి ఆలోచించలేక విఫల తపన పడిపోతున్నటువంటి ఆ తల్లి జరిత ఆవేదన చూసి బిడ్డలు మాట్లాడుతున్నారు. ఆ చిన్న బిడ్డలు బ్రహ్మవాదులైనటువంటి వాళ్ళు, బ్రహ్మ జ్ఞానం కలిగినటువంటి ఆ నలుగురు కూడా, అంటే పుట్టుకతోని తండ్రి యొక్క శక్తి వలన వేద జ్ఞానం కలిగినటువంటి వాళ్ళు అట్లాంటి వాళ్ళు. అందుకే వ్యాసుల వారు పూర్వపాఠంలోనే బ్రహ్మజ్ఞానులైన వాళ్ళు అని చెప్పి, అంటే అట్లాంటి వాళ్ళకి పుట్టుకతోనే తండ్రి నుంచి వచ్చినటువంటి సంస్కారాలు ఏవైతే ఉంటాయో అవన్నీ వచ్చేసాయి. ఆ విషయాలు ఇక్కడ వైశంపాయనుల వారు చక్కగా వివరిస్తున్నారు. వైశంపాయన ఉవాచ ఏవం బ్రువాణాం శార్గ్యాస్తే ప్రత్యూచు అథ మాతరం ప్రత్యూతు. తల్లితో ఆ తర్వాత తల్లి చెప్పిన మాటలన్నీ విన్నారు. ఆలకించి ప్రతి ఊచు తిరిగి సమాధానం చెప్తున్నారు. ఎవరంటే శార్గాస్తే, శార్గ పక్షులు 4, ఆ పిల్లల నలుగురిలో పెద్దవాడైనటువంటి వాడు ఈ విధంగా చెప్తున్నాడు. అమ్మా, స్నేహముత్సృజ్య మాతస్త్వం పతయత్ర నహవ్యవాట్. ఈ పిల్లలు చెప్పే సందేశం ఒక్కటే, మా మీద ప్రేమ అనురాగాలు వాత్సల్యాన్ని వదిలిపెట్టమ్మా అని చెప్పడం ముఖ్యమైన అంశం. స్నేహం ఉత్సృజ్య, స్నేహం అంటే మమకారం, మా మీద పెంచుకున్నటువంటి మమకారం ఏదైతే ఉందో దాన్ని విడిచిపెట్టమ్మా, అది చాలు, నీకు నువ్వు రక్షించుకోము. హే మాత, అమ్మా, త్వం నీవు న పతత్యత్ర హవ్యవాట్. హవ్యవాట్ అంటే అగ్నిదేవుడు. ఈ అగ్నిలో దహించబడుతున్నటువంటి అగ్నిలో న పత, నువ్వు పడమా, ఈ అగ్నిలో నువ్వు పడమా. మా మీద మమకారంతో నువ్వు ఇక్కడే ఉండి నీకు నువ్వు ప్రాణత్యాగం చేయవద్దమ్మా, ఈ అగ్నిలో నువ్వు పడవద్దు అని ముందు చెప్తున్నారు. స్నేహముత్సృజ్య, మా మీద ఉన్నటువంటి మమకార భవబంధాలను విడిచిపెట్టు. చిన్న పిల్లలు కదా ఎట్లా అని అనేటువంటి భావనతో నువ్వు ఇక్కడే కూర్చోమ్మా.
ఎందుకంటే అస్మాస్త్విహ వినశ్చేషు భవితారస్సుతాస్తవ త్వయి మాతర్వినష్టాయాం న న ననః స్యాత్ కుల సంతతిః. అస్మాస్త్విహ వినశ్చేషు, నీ యొక్క కుమారులమైనటువంటి మమ్మల్ని, ఇలా పుట్టినటువంటి మమ్మల్ని ఇక్కడ విడిచిపెట్టేసి నువ్వు వెళ్ళటమే శ్రేయస్కరం. మా జీవితాలు వినశ్చేషు భవితార, నష్టమైపోయినా పర్వాలేదు, నువ్వు మాత్రం ఇక్కడ ఉండమా. ఎందుకంటే నీవు నీ దేహాన్ని త్యజిస్తే, ఈ అగ్నిలో దహనం చేస్తే మన వంశమే నాశనమైపోతుంది. త్వయి మాతర్వినష్టాయాం, మాతరి వినష్టాయాం అన్నారు. అంటే నీ యొక్క వినాశనంతో నహ స్యాత్ కుల సంతతి, మన యొక్క కుల సంతానము, మన యొక్క వంశ సంతతి అనేటువంటిదే నా ఇంకా ఉండదు. నువ్వుంటే తర్వాత మళ్ళీ సంతానాన్ని కనచ్చు, సంతానం మళ్ళీ ఉద్భవించవచ్చు. దాని ద్వారా తప్పకుండా మన వంశం అనేటువంటి, మన పితృదేవతలకి ఆ లోకాలు ప్రాప్తించడం అనేటువంటి ఉంటాయి. కాబట్టి నీవు జీవించి ఉండాలి. పై వినష్టాయాం, నీవే నష్టమైపోతే మన వంశాభివృద్ధి అనేటువంటిది, పితృదేవతలకు తృప్తి అనేటువంటిది కలగదమ్మా. కాబట్టి ముందు మా మీద ఉన్నటువంటి ఆ మమకారాన్ని విడిచిపెట్టు అని బ్రహ్మవాదులైనటువంటి ఆ కుమారులు నలుగురు కూడా పలుకుతున్నారు. అన్వవేక్షైతదుభయం క్షేమం స్యాద్ యత్కులస్య నః తద్వై కర్తుం పరః కాలో మాతరేష భవేత్తవ. అన్వవేక్ష ఏతదుభయం క్షేమం, ఉభయం క్షేమం, రెండిటికి క్షేమకరమైనటువంటిది ఏదైతే ఉంటుందో అది ఆలోచించు. అన్వవేక్ష అంటే అన్వేషించు. దేనికి ఉభయము అంటే కులస్య నహ, మన యొక్క వంశానికి ఏదైతే దోహదపడుతుందో, మన వంశాభివృద్ధికి ఏదైతే శ్రేయస్కరమో అటువంటి మార్గాన్ని అన్వేషించాలి. తద్వై కర్తుం పరః కాలో మాతరేష భవేత్తవ. తద్వై కర్తుం పరః కాలః అంటే కాలానుగుణంగా, ప్రస్తుత సమయ సందర్భాన్ని బట్టి, పరం కర్తుం, ఇదే మనం చేయవలసిన పరమ తక్షణ కర్తవ్యం అమ్మా. మాతరేష భవేత్తవ, తవ పరం కర్తుం, నీవు చేయవలసినటువంటి ముఖ్యమైన కార్యం ఇదే అమ్మా అంటూ తల్లిని ఆదేశిస్తున్నారు. ఎందుకంటే మన కులాన్ని, మన వంశాభివృద్ధిని దృష్టిలో పెట్టుకుంటే ఇదే ఉభయంగా కనిపిస్తుంది. అంతేకాకుండా మాత్వం సర్వ వినాశాయ స్నేహం కార్షీసుతేషు నః నహీదం కర్మ మోఘం స్యాత్ లోకకామస్య నః పితుః. మళ్ళీ అదే ఆ విషయాన్ని ప్రస్తావిస్తూ, త్వం స్నేహం మా కార్షి, మా మీద యొక్క స్నేహాన్ని మా కార్షి పెట్టుకోమా. సుతేషు అంటే సంతానమునందు, నీ యొక్క సంతానమైనటువంటి మా యందు స్నేహం మా కార్షి, మా అనేటువంటి పదం ఇక్కడ ఉంది. దాన్ని తీసుకొచ్చి కార్షికి తగిలిస్తే మా కార్షి, మా మీద నువ్వు మమకారం పెంచుకోవద్దమ్మా. అలా పెంచుకుంటే అది సర్వ వినాశనానికి దారితీస్తుంది. ఆ అగ్ని వచ్చి మమ్మల్ని దహిస్తాడు, మాతో పాటు నిన్ను దహిస్తాడు. దానివలన తండ్రి యొక్క ఏదైతే లక్ష్యం ఉందో ఆ లక్ష్యం నెరవేరదు. నహీదం కర్మమోఘ స్యాత్ లోక కామస్య నఃపితుః. నఃపితుః అంటే మా తండ్రి గారు ఏ కోరికతో అయితే నిన్ను వివాహం చేసుకున్నారో అది నెరవేరదు తర్వాత. నహి ఇదం కర్మమోఘం, కాబట్టి ఈ ఘోరమైనటువంటి కర్మని నీవు ఒడికట్టవద్దు. మమ్మల్ని రక్షించాలని చెప్పి నీ దేహంతో మమ్మల్ని కప్పేసి అందరం ఇక్కడే అగ్నికి ఆహుతైపోవడం అనేది మంచిది కాదు. నీకు రెక్కలున్నాయి కాబట్టి నువ్వు పైకి నీకు నువ్వు రక్షించుకో అంటూ ఆ శార్గ పక్షులు 4 కూడా తల్లితో జరితతో ఈ విధంగా చెప్తే, జరిత అంటుంది, ఇదమాకోర్బిలం భూమౌ. పోనీ ఓ పని చేద్దాం నాన్న, భూమిలో ఒక బిలం ఉంది. బిలము అంటే ఒక కంత, ఎలుకలు పెట్టుకునేటువంటి కలుగు ఏదైతే ఉంటుందో ఆ కలుగు ఉంది, బిలం. ఇదమాకోర్, ఇక్కడ ఆకు అనే పదానికి అర్థం ఎలుకలు. ఎలుకలు చుంచులు మొదలైనటువంటి భూమి లోపల ఏదైతే బిలం పెట్టుకుంటూ ఉంటాయో వాటిలో అక్కడ మిమ్మల్ని లోపల పడేస్తాను, పైన మట్టి కప్పేస్తాను. అగ్ని దహించేసిన తర్వాత చల్లారిపోయిన తర్వాత అప్పుడు వచ్చి నేను ఆ మట్టి తీసి మిమ్మల్ని మళ్ళీ బయటికి తీసుకొస్తానురా, ఈ పని చేద్దామా అని చెప్పి ఒక ఉపాయం తనకి తోచింది చెప్తుంది. ఇదమాకోర్బిలం భూమౌ వృక్షస్యాస్య సమీపత. ఎక్కడ ఉంది ఆ బిలం అంటే
అస్య వృక్షస్య సమీపతః. ఈ వృక్షానికి సమీపంలోనే కింద ఒక కన్నం ఉంది, ఎలుకలు పెట్టుకునేటువంటి కన్నం. భూమిలో ఉంది కాబట్టి భూమిలో ఉన్నటువంటి కలుగులో ఉన్నటువంటి వాటిని అగ్నిదేవుడు ఏమీ చేయలేడు. పైన ఉన్నటువంటి వాటి మాత్రమే దహించి వేస్తాడు. కాబట్టి ఎక్కడో కలుగులో భూమి పొరల్లో ఉంది, కాబట్టి మీరు రక్షించబడతారు రా అబ్బాయి. తదా విషధ్వం త్వరిత వహ్నేరత్ర నభో భయం. కాబట్టి తదా విషధ్వం, ఆ కలుగులో మీరు ప్రవేశిస్తే గనక, త్వరగా మిమ్మల్ని అక్కడ చేరిస్తే గనక, అప్పుడు అగ్ని భయం అనేటువంటిది మనకు ఉండదు. వహ్నేరత్ర నవో భయం, నా భయం, ఇక భయం ఉండదు. నేనేమన్నా ఎగిరి పైకి వెళ్తాను, అగ్ని ఆరిపోయిన తర్వాత అప్పుడు వస్తాను. తతోహం పాంసునా ఛిద్రమపి విధాస్యామి, ఛిద్రమపి ధాస్యామి పుత్రకా. మిమ్మల్ని ఆ కలుగులో పెట్టేసి నేనేం చేస్తానంటే పాంసున, మట్టితో ఆ కలుగు యొక్క ప్రవేశ ద్వారాన్ని నేను ఛిద్రం చేసేస్తాను. మొత్తం పిధాస్యామి అనే పదం ఇచ్చారు. పిధాస్యామి అంటే మూసివేయటం. ఆ రంధ్రాన్ని మూసివేస్తాను, మట్టితో కప్పేస్తాను. కాబట్టి మీరు రక్షించబడతారు అగ్ని ద్వారా. ఏవం ప్రతికృతం మన్యే జ్వలత కృష్ణవర్త్మనః. అలా కృష్ణవర్త్మనః జ్వలత, అగ్నిదేవుడు దహించి వేస్తున్నటువంటి ఆ సందర్భంలో మనం ప్రతికృతం చేయొచ్చు. ప్రతికృతం అంటే ఈ ఉపాయం ద్వారా మనకి మనం రక్షించుకోవచ్చు. తత ఏష్యాం యతీతే అగ్నౌ విహంతుం పాంసు సంచయం. ఎప్పుడైతే అగ్నిదేవుడు శాంతించాడో, ఆ శాంతించిన తర్వాత అప్పుడు నేను వచ్చి పాంసు సంచయం, ఆ కలుగుని మూసేసినటువంటి ఆ మట్టిని సంచయం చేస్తాను, తొలగించేస్తాను. ఆ తర్వాత మిమ్మల్ని బయటికి తీసుకొస్తాను. రోచతామేషవో వాదో మోక్షార్థం చ హుతాశనాత్. మోక్షార్థం అంటే మనకి మనం రక్షించుకోవడం కోసం, మిమ్మల్ని రక్షించడం కోసం నాకు ఈ ఉపాయం తోస్తున్నదిరా. హుతాశనాత్ అంటే అగ్నిదేవుడి నుంచి మిమ్మల్ని విడిపించడం కోసం ఈ ఒక్క ఉపాయం మాత్రమే నాకు కనిపిస్తున్నది. రోచతాం ఏష, మీకు ఇష్టమైతే ఇలా చేద్దాం నాన్న అంటూ తన అభిప్రాయాన్ని పిల్లలతో పంచుకుంటుంది జరిత. అయితే శార్గ పక్షులు ఏమంటున్నాయి చూడండి. అబర్హాన్ మాంసభూతాన్నః ప్రవ్యాదాకుర్వినాశయేత్ పశ్యమానా భయమిదం ప్రవేష్టుం నాత్ర శక్నుమః. అమ్మా, మమ్మల్ని చూడు ఒక్కసారి, ఎలా ఉన్నాం, మా శరీరాలు అవయవాలు ఎలా ఉన్నాయి. అబర్హాన్ మాంసభూతములుగా ఉన్నా అంటే పైకి ఇంకా మాకు శరీరం కూడా పూర్తిగా రాల. మాంసపు ముద్దలాగా ఉన్నాం మేము ఇంకా. మాంసభూతాన్నః, అట్లాంటి మమ్మల్ని పైకి ఇంకా అబర్హాణం, రెక్కలు లేవు, కాళ్ళు లేవు, అవయవాలు ఇంకా పూర్తిగా రాలేదు, మాంసపు ముద్దలాగా ఉన్నటువంటి మమ్మల్ని తీసుకువెళ్ళి ఎక్కడికి పెడతా అంటున్నావు నువ్వు. క్రవ్యాద్ ఆకుర్వినాశయేత్. క్రవ్యాద అనే పదానికి అర్థం ఏంటంటే మాంసములు తినేటువంటి జంతువుని క్రవ్యాద అంటారు. క్రవ్య ఆద, క్రవ్యము అంటే మాంసము, ఆద అంటే తినేవి. క్రవ్యాద ఆకుర్వినాశయేత్. ఆకు అంటే మాంసాన్ని తినేటువంటి ఎలుకలు, చుంచులు మొదలైనటువంటివి ఏవైతే ఉంటే వాటిని దగ్గర పెడతానంటున్నావు. వాటి కలుగులో, వాటి నివాసంలో మమ్మల్ని పెడతానంటున్నావు. అవి మమ్మల్ని ఊరుకుంటాయమ్మా. నాశయేత్ వినాశయేత్. నువ్వు అలా పెట్టావంటే అది మా వినాశనానికి దారి తీస్తుంది. పైగా పశ్యమానా భయమిదం, ఆ భయాన్ని మేము ఆలోచించి ఆ కలుగులో ప్రవేశించం నాత్ర శక్నుమః. నువ్వు చెప్పినటువంటి ఆ కలుగులో ప్రవేశించడానికి భయపడుతున్నామమ్మా మేము. ఎందుకంటే అవి చూడగానే మమ్మల్ని తినేస్తాయి. పైగా మమ్మల్ని బయటికి కూడా రానికుండా నువ్వేమన్నా మట్టితో కప్పేస్తానంటున్నావు. అవి లోపల మమ్మల్ని బతకనిస్తాయా. కథమగ్నిర్ననో దక్ష్యేత్ కథమాకుర్న నాశయేత్ కథం న స్యాత్ పితామోఘః కథం మాతా ప్రియేతనః. రెండు శ్లోకాలు. కథమగ్నిర్ననో దక్షేత్, అగ్ని మమ్మల్ని దహించకుండా ఉండేట్టు. కథమాకుర్న నాశయేత్, ఆకు అంటే ఈ కలుగులో ఉన్నటువంటి ఎలుకలు
మమ్మల్ని నాశనం చేయకుండా ఉండే, లోపలికి వెళ్తే ఎలుకలు నాశనం చేయవు, బయటకు వస్తే అగ్ని దహించకూడదు. కథం న స్యాత్ పితామోఘః కథం మాతా ధ్రియేతనః. నాన్నగారి యొక్క ఆశ నెరవేరాలి. నాన్నగారు పుత్ర సంతానాన్ని ఎందుకు కలిగించారు? ఆ ఆశ నెరవేరాలి. కథం మాతా ధ్రియేతనః. కాబట్టి నీవు జీవించే ఉండాలమ్మా అంటూ ఈ విధమైనటువంటి ఆలోచన ఏదైతే ఉందో అది మేము చేస్తున్నాం. బిల ఆపోర్వినాశః స్యాత్ అగ్నేరాకాశచారిణాం అన్వవేక్షేతదు భయం శ్రేయాం దాహో న భక్షణం. కాబట్టి మనకి ఇట్లాంటి శ్రేయస్కరమైనటువంటి, ఉభయపక్షాల శ్రేయస్కరమైనటువంటిది ఏదైతే ఉంటుందో అది నేను ఆలోచిస్తున్నానమ్మా. శ్రేయాం దాహో న భక్షణం, అగ్నిదేవుడు భక్షించకుండా ఉండేటువంటిది. ఆకోర్ వినాశ, ఆకుహు అనే పదానికి అర్థం ఇందాక మనం చెప్పుకున్నాం ఎలుక. ఎలుకల ద్వారా మేము వినాశనాన్ని పొందకుండా అగ్ని ద్వారా బయటపడేట్టుగా, తండ్రి యొక్క కార్యం నెరవేరేట్టుగా, పుత్ర సంతానం ఉంటే ఆయనకి శుభగతి కలుగుతుంది. అట్లాంటి శ్రేయస్కరమైనటువంటి ఏదైతే ఉంటుందో అది మేము ఆలోచిస్తున్నామమ్మా. శ్రేయాం దాహో న భక్షణం. ఇంకో విషయం ఉంది, నువ్వు కలుగులో పెడతానంటున్నావు. కలుగులో పెడితే పరిస్థితి ఏంటి? గర్హితం మరణం నస్యాత్ ఆకునా భక్షితే బిలే. మమ్మల్ని మా దురదృష్టవశాత్తు ఆ కలుగులో ఉన్నటువంటి ఎలుకలు గనక భక్షితే బిలే, బిలము అంటే ఆ కలుగు, ఆ కలుగులో ఉన్నటువంటి మమ్మల్ని ఆకునా భక్షితే, ఎలుకలు భక్షించేసే అనుకో, మా పరిస్థితి ఏమిటి? మా మరణ దశ ఎట్లాంటిది? ఎంత నీచనమైనటువంటి మరణం అది. గర్హితము అంటే అది ఆనందించేటువంటిది కాదు, దుఃఖించదగినటువంటిది. అంటే అనేకమైనటువంటి మరణ దశల్లో అత్యంత దుర్దశ అయినటువంటి మరణ దశ అది, అట్లాంటి దశ. అనేకమైనటువంటి మాంసాహార ప్రాణుల చేత మరణం పొందటం అనేటువంటి నీచమైనటువంటి దశను మేము పొందుతాం. దానికంటే మంచిదేమిటి? శిష్టాదిష్ట పరిత్యాగ శరీరస్య హుతాశనాత్. హుతాశనాత్ అంటే అగ్నిదేవుడి నుండి ఈ శరీరాన్ని అగ్నిలో సమర్పించుకుంటే ఇంకా అంతకంటే ఏం కావాలమ్మా? అప్పుడు అగ్ని ఏం చేస్తాడు? ఇది ముఖ్యమైనటువంటి శ్లోకం. అంటే ఈ శ్లోకం ఖాండవ వనంలో దహించబడినటువంటి అగ్నికీలకి దహించబడినటువంటి సకల ప్రాణులకి వర్తిస్తుంది. ఈ శ్లోకం అగ్నిలో దహించబడితే ఏమవుతుంది? శిష్టాత్ ఇష్ట, ఆ కలుగులో ఆ ఎలుకల చేత మేము అలా మరణించడం కంటే మేము ఇలా మరణించడానికి ఇష్టపడుతున్నామా అంటూ శార్గ పక్షులు చెప్తున్నాయి. శిష్టాత్ ఇష్ట పరిత్యాగ మా శరీరాన్ని ఇలా వదిలిపెట్టాలని మేము అనుకుంటున్నామమ్మా. ఎలా అంటే అగ్నిదాహేతు నియతం బ్రహ్మలోకే ధ్రువాగతి. అగ్నిదాహేతు నియతం, కలుగులో ఆ ఎలుకల బారిన పట్టడం కంటే అగ్ని చేత దహించబడటం శ్రేష్టమైనటువంటిది. అగ్ని చేత దహించబడినటువంటి ప్రతి ప్రాణి కూడా ఎక్కడికి వెళ్తుంది? బ్రహ్మలోకే ధ్రువాగతి. ధ్రువ అనే పదానికి అర్థం తప్పకుండా, నిశ్చయంగా. ఎక్కడికి వెళ్తుందంటే బ్రహ్మలోకే గతి, బ్రహ్మలోకానికి చేరుకుంటాయి కదమ్మా. అగ్నిలో వేసిన పదార్థం ఏదైనా సరే అక్కడికి సమర్పించినట్టే కదా బ్రహ్మదేవుడికి. ఇది కావాలి మనకి, ఇది మనం గ్రహించాలి. కాబట్టి ఖాండవ వనంలో అగ్ని ఇలా దహించాడు ఏమిటి అని మనం అనుకోగల. అగ్ని వీళ్ళన్నిటికీ, ఈ సమస్తమైన ప్రాణులకి ముక్తి కలిగించాడు, బ్రహ్మలోకాన్ని పంపించాడు అని మనకి ఈ శ్లోకం ద్వారా తెలిసిపోతుంది. ఇది శ్రీమన్మహాభారతే ఆది పర్వణి మయదర్శన పర్వణి. మయదర్శన పర్వంలో మనం ఎన్ని అధ్యాయాలు పూర్తి చేసుకున్నాం? 256 అధ్యాయాలు పూర్తి చేసుకున్నాం నేడు. అది షష్ట్యుత్తర పంచాశదుత్తర ద్విశతమోऽధ్యాయ సమాప్తః. ఓం శాంతి శాంతి శాంతి. యదక్షరపద భ్రష్టం మాత్రాహీనం చ యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవనారాయణ నమోస్తుతే. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. ఓం నమో భగవతే వాసుదేవాయ. షట్పంచాశదధిక ద్విశతమోऽధ్యాయం, 256 శ్లోకాలు, 11,000 శ్లోకాలు, 11,000 శ్లోకాలు పూర్తి చేసుకున్నాం. 256 అధ్యాయం. రేపటి పాఠంలో ఈ పిల్లలతో జరిత సంవాదం అనేది మరింత ఉన్నది. ఇంకా అత్యద్భుతమైనటువంటి వచనాలు చెప్పి తల్లి మనసును మార్చి ఆ జరిత తన శరీరాన్ని రక్షించుకునేట్టు చేస్తారు. అంతేకాకుండా వీళ్ళ యొక్క వేద జ్ఞానంతో అగ్నిదేవుణ్ణి మెప్పిస్తారు ఈ పిల్లలు కూడా, 4 పిల్లలు. అది ఎలా ఉంటుంది అనేది వచ్చే భాగంలో మనం చూద్దాం. అంతవరకు సెలవు.